వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం గయాజ్ గారు. సార్ చెప్పండి, ఈ మధ్య ఆత్మకూరులో స్పీడ్గా తిరుగుతున్నారు. ఈరోజు రైతు పోరు ప్రోగ్రాం పెట్టారు. పెద్ద ఎత్తున జనాలు కూడా ఇదయ్యారు. అసలు రైతుల సమస్య ఏంటి కూటమి ప్రభుత్వంలో? ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మేము 2 సంవత్సరాలు అయితే బయటకు రాకూడదు, ప్రజలు మంచి మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, అందుకు వాళ్ళు పరిపాలించడానికి పూర్తిగా సమయం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కానీ మొదటి రోజు నుంచి మీరు గమనిస్తే అరాచకాలు, అవమానాలు, దోపిడీలు తప్ప ఇంకేమీ లేదు. అందుకు 40% ఓట్ షేర్ వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ సీట్లు తక్కువైనా కానీ, ప్రజలు ఇబ్బందులు ఏమున్నా కానీ బాధ్యతగా అధికారులకు తెలియపరచాలి. అదేవిధంగా ఏమన్నా తప్పులు జరుగుతుంటే వాళ్ళ తరఫున పోరాడడానికి మాకు ఆ హక్కు కూడా ఇచ్చారు. రాజ్యాంగం ఇచ్చింది, వాళ్ళు మాకు 40% ఓట్లు కూడా ఇచ్చారు. మొదటి నెల నుంచి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది చేయకుండా ఎవరన్నా దాని గురించి మాట్లాడితే ఇబ్బంది పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళని అటాక్ చేయడం, అరెస్టులు చేయడం, ఒకరినైతే ఊరంతా తిప్పి, స్టేట్ అంతా తిప్పి, 15 రోజులు అంతా తిప్పి బాగా కొట్టి బయటికి పంపిస్తారు. సాక్షి పేపరు ఎక్కడైనా కానీ డిస్ట్రిబ్యూషన్ ఆపేదానికి ప్రయత్నంలో ఉన్నారు. టీవీ అయితే కేబుల్ దగ్గర చాలా దగ్గర కట్ చేశారు. ఏ విధంగా వాళ్ళు చేసే అరాచకాలు బయట ఎవరన్నా మాట్లాడితే లాస్ట్కి వైఎస్ఆర్సీపీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు, మన నెల్లూరు సంగతి చూసుకుంటే కాకాని గోవర్ధన్ గారు కేసులు పెట్టేసి రకరకాలుగా బైండ్ ఓవర్ చేసేసి 78 రోజులు జైల్లో పెట్టారు. ఆ విధంగా అందరినీ భయపెట్టాలని, వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేసుకుంటూ పోవాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నారు. రైతుల గురించి వస్తే రైతులు దాదాపు సంవత్సరం నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నారు. రేట్లు అయితే, గిట్టుబాటు ధరలు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. గత 4 నెలల ముందు పొగాకు రైతుల గురించి మేము ఒకసారి చెప్పాం, వాళ్ళ సంగతి చూడండి అంటే వాళ్ళు పట్టించుకోలేదు. అందుకు మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. ఈరోజు మిగతా రైతులందరూ కష్టంలో ఉన్నారు, యూరియా దొరకట్లేదండి అని చెప్పేసి 4 రోజుల నుంచి మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు చెప్పారు. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. 2 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇస్తూ రైతులు విమర్శించారు ముఖ్యమంత్రి గారు. ఇంత దారుణం ఇంకా ఎక్కడన్నా ఉంటుందా? ఢిల్లీ నుంచేమో యూరియా పంపించారని అన్నారు, ముఖ్యమంత్రి గారేమో ఇక్కడ ఏం కొరత లేదు అన్నారు. కానీ రైతుల దగ్గర మాత్రం యూరియా లేకుండా, అంటే మధ్యలో ఎక్కడో దళాలు తయారై ఉన్నారు. ఎమ్మెల్యేలా లేకపోతే వాళ్ళ అనుచరులా ఎవరో ఒకరు ఏదో చేస్తున్నారు కదా, బ్లాక్ మార్కెటింగ్ చేసి అది వాళ్ళకి రాకుండా దాని తర్వాత వాళ్ళకి ఎక్కువ రేట్లు పెట్టి మళ్ళీ రైతులకి ఇచ్చే వ్యవస్థ వచ్చింది. అది ఎవరు తీసుకోబోతారు? ప్రజల తరఫున ఎవరు? రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా లేదు. ఇప్పుడు యూరియా కోసము రైతులు కిలోమీటర్ల కొద్ది లైన్లు కట్టారు. దాన్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక కామెంట్ చేశారు, మనం పెళ్లిలో పోయినప్పుడు భోజనానికి బఫే నిలబడతాం కదా, దాన్ని అంటే ఎట్లా అని. దానికన్నా అవమానం ఇంకేమైనా ఉందా ఒక రైతుకి? మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాన్ని పెట్టారు. ఏం కావాలన్నా కానీ వాళ్ళ ఊర్లోనే పనంతా జరిగిపోతా ఉంది. ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు, దాని తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, యూరియా కావచ్చు, ఏం కావాలన్నా కానీ రైతు భరోసా కేంద్రానికి పోయి ఊరినే ఒకరికి చెప్పేస్తే అక్కడంతా పని అయిపోయే పరిస్థితి. ఇప్పుడు లైన్లు నిలబెడతా ఉన్నారు, అది కూడా దొరకకుండా పోతూ ఉంది. మళ్ళీ బ్లాక్లో కొనాల్సి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఏందా బుఫే భోజనం అని చెప్పేసి అది అవమానం కదా. వాళ్ళ తరఫున మేము పోరాటం చేయడం తప్ప. మళ్ళీ నిన్న ఒత్తిడి తీసుకొచ్చేసి 15 మంది కన్నా ఎక్కువ పోకూడదంట ఇయడానికి. రేపు టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు 10 లక్షల మంది అక్కడ అనంతపూర్లోనూ ఎక్కడో ఒక ప్రోగ్రాం చేసుకుంటారు. స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చేసారు. సంబరాలు చేసుకోవడానికి మాత్రం 10 లక్షల మందికి అనుమతి ఉంది. కష్టాలు చెప్పుకోవడానికి మాత్రం 15 మంది కూడా పోకూడదు.
ఇది ఎక్కడ న్యాయం అండి? అందుకు మొదటి నుంచి కూడా మీరు చూస్తే స్కూల్ రీయింబర్స్మెంట్ కానీ, అమ్మఒడి కానీ, ఈ అన్ని కార్యక్రమాలకి పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోరాడితే తప్ప వీళ్ళు దాని మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారు. ఈరోజు అమ్మఒడి వచ్చిందంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు కాబట్టి వచ్చిందని నేను గర్వంగా చెప్తాను. బస్సు ఫ్రీ కూడా ఈరోజు మహిళలకు ఇచ్చారంటే వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కానీ ఇది అమలు చేయడానికి అంత మాత్రం ఆలోచన కూడా లేదు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఆ ఫ్రీ బస్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఆగదు. ఆడబిడ్డ నిధి, మరి అన్ఎంప్లాయ్మెంట్ మీద ఒక స్టైపెండ్ ఇస్తా అన్నారు. దానికి కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాం. వాళ్ళకు వచ్చేటట్టు మేము బాధ్యతగా తీసుకుంటాం. సార్, ఒకటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పోతా ఉంది. అదేవిధంగా ఒక్క నెల్లూరు చూసుకుంటేనే ఈ 6 నెలల్లో సుమారు 20 హత్యలు జరిగాయి. మొత్తం రౌడిజం. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెంచి పోషించారు. ఈ రౌడిజం కానీ గంజాయి కానీ ఈ మొత్తము దీన్ని సెటరేట్ చేసుకోవడానికి మనకు టైం పడుతుందని తెలుగుదేశం పార్టీ నేతలతో సైతం చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? మీ ప్రభుత్వంలోనే ఇది సరే అనుకుందామండి, ప్రస్తుతం అనుకుందాం, అది కరెక్టే అని అనుకుందాం. ఈ గత సంవత్సరంలో ఎంతమంది గంజాయి బ్యాచ్ని పట్టుకున్నారు, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేస్తారు మీరు చెప్పండి. పోలీస్ అనుకుంటే 1 నిమిషం పట్టదు ఒక గాంజా బ్యాచ్ని పట్టుకోవడానికి. అట్లాంటిది ఎంతమందిని వాళ్ళు అరెస్ట్ చేశారో లిస్ట్ ఇవ్వమని చెప్పండి. నిన్న నెల్లూరులో ఎవరో ఆ పెరోల్ ఇచ్చినారు. అవును, శ్రీకాంత్ అని చెప్పేసి రౌడీ షీటర్ని ఎవరు ప్రోత్సహించారండి? ఆ విధంగా ఈ ప్రభుత్వంలో వాళ్ళకి ఆ పనే లేదు. వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అదొకటే వాళ్ళ లక్ష్యం. మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒకరోజు బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఈ పార్టీని భూస్థాపన చేస్తాను అనేది. అట్లాంటిది గాంజాయి బ్యాచ్ భూస్థాపన చేస్తాను ఎందుకు అనలేదు? ఎవరిని భూస్థాపన చెప్పారు? గాంజాయి బ్యాచ్నా లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని? వాళ్ళ మీద పడాలి కదా అక్కడ చేసేది అనేది. వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పడుతున్నారు ఏంది? వాళ్ళ ప్రయారిటీయే తప్పిపోయింది. వాళ్ళకి ఇంకేమి పోలీస్ ఫోర్స్ మొత్తం ఏంటంటే జగన్ గారు ఎక్కడికైనా పోతే ఆ ప్రోగ్రాం ఆపాలి. నెల్లూరులో మీరు చూశారు, దాదాపు 4,000 మంది పోలీసులు, 4,000 మంది నెల్లూరులో ఒకే రోజు పెట్టి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరిని ఆపి ఎవరు జగన్ గారిని చూడడానికి పోకూడదు అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చారు. దొరక్కపోతే వాళ్ళ ఇంటి పోదు కూడా పెట్టారు. ఇంత అన్యాయమా? 4,000 మంది పెట్టినారంటే ఈరోజు గంజాయి బ్యాచ్ మొత్తం ఒక రోజులో దొరికిపోతారు. మీరు ఎందుకు చేయట్లేదు అయితే? అంటే వాళ్ళకి పరిపాలన అనేది మొత్తం లేదు. వాళ్ళకి ఒకటే లక్ష్యం, వైఎస్ఆర్సీపీని తొక్కి పారేయాలి, మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళు ఎవరు నిలబడకూడదు, భయపడిపోవాలి అని చెప్పేసి ఇదొక్క ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప ప్రజలకు మంచి చేయాలని, వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కానీ ఎలాంటి ఆలోచన లేకుండా చేస్తున్నారు. ఆత్మకూరులో ఇసుక దందా జోరుగా సాగుతుందనేది ఆరోపిస్తున్నారు. మీ లీడర్స్ కూడా ఇది చేస్తున్నారు. దాని మీద మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తారా? ఏమైనా ఆందోళన కార్యక్రమాలు కానీ? మీరు అంటే మిస్ అవుతున్నారు కొన్ని. నాకు తెలిసి ఆత్మకూరులో 100 ఎకరాలు దోపిడీ జరుగుతుంది. కబ్జాలు 1000 టన్నులు మట్టి దొంగతనంగా అమ్మేస్తూ ఉన్నారు. ఉదాహరణంగా మీరు ఆత్మకూరులో దాదాపు ఒక 30 ఎకరాలు ఒక లేఅవుట్ తయారు చేస్తున్నారు. ఎవరిదో మాకు కూడా తెలియదు, కానీ అక్కడ మాత్రం చెరువు నుంచి అగ్రికల్చర్ పర్పస్ అని చెప్పేసి దాదాపు 3 లక్షల క్యూబిక్ మీటర్లు తోలారు. 3 లక్షల క్యూబిక్ మీటర్లు ₹1కి, ₹1 ధరతో తోలారు. కానీ అది మొత్తం అది కమర్షియల్ పర్పస్. రేట్ వేస్తే మున్సిపాలిటీకి ఒక 7 కోట్ల రూపాయలు వస్తాయి. మట్టి కాకుండా లక్షల టన్నులు ఇసుక మాత్రం ఇక్కడ నుంచి బయటికి పోతాం. ఇది ఎమ్మెల్యే గారికి తెలుసా తెలీదా నాకు తెలియదు. ఆయన తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుంది అనేది ఇప్పుడు దాకా అయితే వివరంగా మాకు తెలియకుండా ఉంది. కానీ కొంతమంది చెప్పడం ఏంటంటే ఆత్మకూరులో ఒక చీమ కూడా కదలదు ఎమ్మెల్యేకి తెలియకుండా అని చెప్తారు. ఏది నిజమో నాకు తెలియదు. అది రాబోయే రోజుల్లో
తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఈరోజు ఎవరైనా న్యూస్ పేపర్లో పెడితే వాళ్ళని బెదిరిస్తున్నారు, సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. మా సైడ్ నుంచి పాపం ఎంత చేసినా కానీ వాళ్ళు పోలీసు మిగతా అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చేసి అందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. అది ఎక్కువ రోజు నిలవదు, వస్తూ అంటే గత ప్రభుత్వం కంటే పోలిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా ముందుకెళ్తుంది ఆత్మకూరు అంటారు. ఎక్కడ చెప్తే కదండి. ఒకటి మా ఎంఎస్ఎంఈ పార్కు అన్నగారు గౌతమ్ రెడ్డి గారు 2021లో స్థాపించారు నారంపేట. అప్పుడే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మొత్తం టెండర్లు ఇచ్చి ఫస్ట్ ఫేజ్ టెండర్లో రోడ్లన్నీ వేయించి రెండో ఫేజ్లో కూడా ఆ టెండరు ఎలక్షన్కి 3 నెలల ముందు కూడా చేసి పనులు కూడా మొదలుపెట్టారు. దాన్ని వీళ్ళు పోయి శంకుస్థాపన చేసి మేము పెట్టామని చెప్పేసి టీవీలో చెప్పుకుంటా ఉన్నారు. అమ్మఒడి పేరు మార్చి మేమే తీసుకొచ్చామన్నారు. కట్టిన పోర్ట్లంతా ఈస్టర్న్ మ్యారిటైమ్ బోర్డ్ అని చెప్పి కొత్త పేరు ఇచ్చేసి మేము ఈ పోర్ట్లన్నీ కడుతున్నాము అని చెప్పారు. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు ఓపెన్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అయ్యి బయట ప్రచారం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చారు పీపీపీ మోడ్లు అని చెప్పేసి బయట ప్రచారం చేస్తా ఉన్నారు. దీనికన్నా ఇంకేం తప్పుడు ప్రచారం ఉందో చెప్పండి. ఆ విధంగా వీళ్ళు అభివృద్ధి అనేది ఏం లేదు. పాత జరిగిన రోడ్లు వాళ్ళు వచ్చి ఓపెన్ చేయడం కానీ లేకపోతే ఏమైనా వ్యవస్థ ఉంటే ఆత్మకూరులో ఈరోజు ఏం జరిగిందండి. చిన్న ఉదాహరణగా చెప్తాను మీకు. అక్కడ సోమశిలలో సొంత నిధులు 50 లక్షలు దాకిచ్చి అప్పుడు ఎందుకంటే అప్పుడు వరద వచ్చినప్పుడు గుడి బాగా దెబ్బతింది. అవును. గౌతమ్ ఇచ్చిన హామీ ప్రకారంగా ఒక 50 లక్షలు చేసి ఆ గోపురం కూడా బాగా చేయాలని చెప్పేసి మిగతా డబ్బులు మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా 15 కోట్ల దాకా లెటర్ కూడా రాసి అప్రూవల్ తీసుకుంటా ఉంది. ఆ 50 లక్షల సంగతి ఇప్పుడు తెలీదు. ఆ 50 లక్షలు ఎక్కడ పోయింది? గుడికి ఇప్పుడు దాకా ఒక్క బ్రిక్ కూడా వేయలేదు వాళ్ళు. ఇంత మాత్రం పని చేయలేదు. అది వదిలేసేయండి. సోమశిల ముఖ్యమైన డ్యామ్ ఒక టెండర్ ఇచ్చి దాదాపు ఆ హయాంలోనే ఆ వరదలో కొట్టుకుపోయేదంతా బాగా చేయాలని చెప్పాం. టెండర్ ఇచ్చున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇప్పుడు దాకా పని ఎందుకు కాలేదు? హై లెవెల్ కెనాల్ ఇన్ని మాట్లాడారు కదా, ఇంతన్నా జరిగిందా? ఏం జరిగింది ఇప్పుడు దాకా ఆత్మకూరులో మీరు చెప్పండి. ఏ విధంగా ముందుకైతే సాగట్లేదు, మొత్తం శూన్యం, ఎక్కడ ఏమి లేదు. వాళ్ళు పేరుకి మేము చేసిందంతా వాళ్ళే చెప్పుకుంటున్నారు. మా హయాంలో బస్ స్టాండ్ కూడా అప్పుడు 5 గంటే కొత్త సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ బస్ స్టాండ్ కూడా స్థాపించాం. ఇప్పుడు దాకా దాని మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చూసుకోవట్లేదు వాళ్ళు. బస్ స్టాండ్ అదే మీ హయాంలో చేసింది అంతే తప్ప ఇప్పుడు కొత్తగా అయితే ఏం తీసుకురాలేదు. అక్కడ ఇంకా పేర్లు సింగపూరు, హాంకాంగ్ అని రకరకాలుగా చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా ఎక్కడ ఏమి కొత్త వ్యవస్థ అయితే ఇప్పుడు దాకా కనపడట్లేదు. అదే కాకుండా చేయూత అనే ప్రోగ్రాం తీసేసి ఇంకా P4 అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చి ఇంకా మీ గతి ఇంతే, మీరు అడుక్కోండి అని కూడా చెప్తా ఉన్నారు. సరే, మళ్ళీ అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఉపరాష్ట్రపతి డిప్యూటీ సీఎం మళ్ళీ కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వమే పరిపాలిస్తాం అంటే వీళ్ళు కలిసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు. నెక్స్ట్ ఎలక్షన్లో మీరు కూడా ఒంటరిగానే చేయాల్సి వస్తుంది, ఇబ్బంది కదా. సేమ్ అది మన నాయకుడు డిసైడ్ చేయాలండి, ఎవరితో కలుస్తారో లేదు ఏందనేది. రాబోయే రోజుల్లో అంతా కలిపి ఏంటంటే ఏమన్నా ఈ కూటమి ఉంటుందా లేదా అనేది నేను చెప్పడం, నాకు ఇప్పుడే ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వం, కలిసి చేస్తారా లేదనేది మనం ఇప్పుడేం చెప్పలేము. రాబోయే రోజుల్లో ఏ పార్టీ ఏ విధంగా చేస్తారో తెలియదు. కానీ నాకు తెలిసి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒంటరిగానే పోరాటం చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ సొంత బలం మీదే పోతాం ముందుకి. ఎవరు సహాయం అంటే ఎవరన్నా మంచి ఆలోచనతో ఉండి ప్రజలకు మంచి చేయాలని ఉండి ఆలోచన ఉంటే ఆయన చేసిందంతా మీరు గమనించుంటారు. గ్రామ స్థాయికి ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు, సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇట్లంతా. దాన్ని వాళ్ళు తిప్పికొట్టారు, అది వేరే విషయం. కానీ ఆయన చేసిన అభివృద్ధి ఇంకా ఎవరన్నా వచ్చి దాన్ని ఇంకా ముందుకు పైకి తీసుకుపోతారంటే కలుపుకొని తీసుకుపోతాం. సార్, ఉదయగిరి కానీ ఆత్మకూరు కానీ మేకపాటి కుటుంబము కాలేజ్ కూడా, మీ కాలేజ్ కూడా అప్పుడు దానం చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్, చాలా వరకు గ్రామాల్లో ప్రతి గ్రామంలో టెంపుల్, గౌతమ్ రెడ్డి గారు మీరు ఇన్ని చేశారు.
ఇన్ని చేసినప్పటికీ మీకు రెండు కళ్ళు లాంటి మేకపాటు 2 చోట్ల మీరు పరాజయం పొందారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సెటరేట్ ఎలా చేసుకుని ముందుకెళ్తున్నారు? అంటే మాది ఇప్పుడు కాదండి, దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రజలకి మేలు చేయాలని, ఇది మెట్ట ప్రాంతం, నాన్నగారు ఎంతో కష్టపడి చదువుకొని ఆ రోజుల్లో చదువుకొని ఆర్ఈసీలో సివిల్ ఇంజనీర్గా పాస్ అవుట్ అయ్యారు. ఆయన పడిన కష్టం మీ అందరికీ తెలిస్తే, అప్పుడు స్కూల్కి పోవడానికి ప్రతిరోజు 7 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. చిన్న డిగ్రీ చేయాలంటే బుచ్చిరెడ్డిపాలెం రావాల్సి వచ్చింది. ఇంజనీరింగ్ చేయాలంటే వరంగల్ పోవాల్సి వచ్చింది. ఇంత కష్టపడాము కదా, మన ప్రాంతానికి ఏమన్నా మేలు జరగాలంటే ఫస్ట్ ముందు అందరూ చదువుకోవాలని చెప్పేసి ఆ రోజే నవోదయ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. దాని ముందు ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఉదయగిరిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ ప్రాంతానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని హై లెవెల్ కెనాల్లో 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి మేనిఫెస్టోలో కూడా పెట్టించారు. అసలు ఈ హై లెవెల్ కెనాల్ అప్పుడు ఆలోచన, ఎందుకంటే ఒంగోలు నుంచి చేసే ప్రాజెక్ట్ ఇక్కడికి నీళ్ళు అంది లేదు అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ పెట్టడం జరిగిందనమాట. ఈ విధంగా ప్రజలకి ఏమంత మంచి చేయాలనేదే మా కోరిక అంతా. ఈ ప్రాంతం నుంచి వచ్చాము కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు అదే కష్టం పడకూడదు అని చెప్పేసి మా ఆలోచన తప్ప ఇంకేం లేదు. ఒకసారి వాళ్ళు వేరే నాయకుడి కోసం ఆయన చెప్పిన మాటలు పట్టి రకరకాల హామీలు ఇచ్చారు కదా, అందరికీ ఆశ చూపించారు, అన్ని విధాలుగా మోసాలు కూడా చేశారు. మోసం ఎందుకు అంటున్నానంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తిప్పికొట్టి అది మీ భూమి మీద కాదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇప్పుడు పని మాత్రం రీసర్వేలు అన్నీ జరుగుతూ ఉన్నాయి, ఎక్కడా ఆగలేదు, అదే వ్యవస్థ నడుస్తూ ఉంది. కానీ ఆ రోజు మాత్రం తిప్పికొట్టి ప్రజల్ని ఈ విధంగా భయపెట్టి కొన్ని మోసాలు జరిగాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా ప్రజలు మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు నేర్చుకుంటారు కదా, దీంతో ఆగిపోదు, అన్నీ కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలు కూడా తెలియాలి, ఏ విధంగా నాయకులు కూడా ఉన్నారని ఒకసారి తెలుసుకోవాలి. మన పని అయితే మనం చేస్తాం, అందరికీ మంచి జరగాలని మేము కోరుకుంటాం. ప్రభుత్వ ఆస్తి కానీ ప్రజల ఆస్తి కానీ అది మన ఆస్తి కాదు, మనం ముట్టుకోకూడదని చెప్పేసి ఆ ఒక ఐడియాతోనే ఎప్పుడు పోతాం, అంతే తప్ప ఇంకేం లేదు. అంటే మేకపాటి వర్గం అంటే కంచుకోట లాంటి ఉదయగిరి ఆత్మకుల్లో కొంతమంది మీ వర్గం నుంచి అటు కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి రాయబారం పంపిస్తున్నారు, మేము మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అని రాయబారాలు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళని అందరినీ తీసుకుంటారా లేకుంటే ఎట్లా? ఈరోజు ఎవరు మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, జగన్ 2.0 అనేది చాలా కొత్తగా ఉంటుంది. ముందు కార్యకర్తలు ఏ విధంగా మనం నెగ్లెక్ట్ చేశామో, పోయినసారి ప్రజల మీద ఎక్కువ దృష్టి పెట్టి కార్యకర్తలు తక్కువ దృష్టి పెట్టాము. అవును, ఈసారి మాత్రం ఆ విధంగా ఉండదు. ఈసారి పార్టీకి ఎవరు గట్టిగా పనిచేశారు, నమ్మకం పనిచేసి ఎంత కష్టమైనా కానీ మనతోనే ఉండి నిలబడ్డారు. ఈరోజు ఈ కార్యక్రమం, రైతుల కార్యక్రమం కానీ మిగతా కార్యక్రమాలు కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ఊర్లలో కార్యకర్తలు ఈరోజు బయటకు వచ్చి చేస్తున్నారు అనేది గుర్తింపు అయితే తప్పకుండా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం, దాని తర్వాత ఇంకెవరికైనా కానీ. అంటే భయపడుతున్నారు. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి 78 రోజులు, ఈరోజు ఏమైనా భయపడ్డారండి? మీరు చూసారా ప్రతి కార్యక్రమంలో ఎంతమంది వచ్చారనేది? వచ్చారు. ఆత్మకూరు తీసండి, ఇప్పుడు కావలి ఎక్స్-ఎమ్మెల్యే అతని మీద కూడా 307 కేసు పెట్టారు. ఈ విధంగా వరుసగా పెట్టుకుంటా పోతున్నారు. దానికి భయమే లేదు, ఇంకా నాకు తెలిసి కసి పెరుగుతూ ఉంది ప్రజల్లో. అసలు ఎప్పుడు వస్తాయి ఎలక్షన్ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే ఈ ఇబ్బందులు పెట్టడం ఇదంతా ప్రజల్లో అయితే ఈరోజు కసి బాగా పెరిగిపోయి ఉంది. ఎప్పుడు వదులుకుంటామయ్యా వీళ్ళని అని చెప్పేసి ఆ ఆలోచనతో ఉన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రాంలో మీరు చూస్తే ఎంతమంది పోలీసులు అండి, ఎంతమంది ఇబ్బందులు, అందరికీ ఫోన్ చేసి మీరు రాకూడదు అన్నారు, అయినా కానీ పదంతలు వచ్చినారు. సో ఎంత ఇబ్బంది పెట్టినా కానీ ప్రజలు ఈసారి మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తప్పకుండా వాళ్ళు గమనించారు ఇప్పుడు ఏం జరుగుతుంది, ముందుకు ఏ విధంగా ఉండింది, ఈసారి ఏ విధంగా ఉండింది. తప్పకుండా ఈసారి 2 years వరకు మీరు ఆత్మకూరు నియోజకవర్గానికి అంటే టచ్ చేస్తారు, కానీ పూర్తి స్థాయిలో 2 years తర్వాత అయితే తప్పిదాలని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా? అంటే ప్రభుత్వం మనది ఇప్పుడు ప్రజలు గెలిపించారు, ఆ గెలిపించిన ఎమ్మెల్యే గారికి వాళ్ళకి టైం ఇవ్వాలి కదా పరిపాలించడానికి. ప్రజలు కోరుకున్నారు కాబట్టి వాళ్ళకి మనం సమయం ఇవ్వాలి.
అందువరకు మనం ఊరినే డిస్టర్బ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి మనం? వాళ్ళు అంత కష్టపడతా ఉంటే మళ్ళీ మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేయాలి? అంటే కష్టం అంటే ఎట్లా? మీరు చెప్పిన ఇప్పుడు కారణాలంతా కష్టమే కదా, వాళ్ళు ఇప్పుడు చేసే కష్టాలమే కదా. ఇసుక దోపిడీ కానీ, మట్టి దోపిడీ కానీ, భూ కబ్జాలు కానీ, కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం కానీ. ఇప్పుడు కార్యకర్తలు చెప్పడం ఏంటంటే అంటే ఒక ఆత్మకూరే కాదు, కార్యకర్తలు వాయిస్ గళం ఇప్పితే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అవును, అది నిజం. మీలాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఫైట్ చేయాలా ఇప్పటి నుంచే, ఇంకా 2 సంవత్సరాలు వాళ్ళకు టైం ఇస్తే మొత్తం దోచుకొని తింటారనేది మీ వైఎస్ఆర్సీపీ ద్వితీయ శ్రేణి నేతలు సైతం చెప్తున్నారు. ఎంత పోరాడినా కానీ మీరు చూడండి, మిగతా మీడియా అవుట్లెట్స్ అంతా ఆపేసి వాళ్ళకు అనుకూలంగా ఏమున్నాయో ఆ వార్తలే బయటికి పోయేటట్టు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు, దానికి ముందు వాళ్ళ మంత్రి గారు కూడా చెప్పడం ఏంది, పచ్చబెల్లి వేసుకుంటేనే పని చేయండి. ముఖ్యమంత్రి గారు ఒకసారి బహిరంగ సభలో చెప్పారు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏ విధంగా పని చేయబాకండి, పాముకి పాలు పోసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మనసులో ఉండే మాట బయటకు వచ్చింది. ముందే చెప్పాను కదా మీకు, ఆయన మనసులో ఉండే మాట వైఎస్ఆర్సీపీని భూస్థాపన చేయండి అనేది. ఎవరండి మీరు? ఎవరిచ్చారు మీరు ఒక హక్కు? వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపన చేసే హక్కు ప్రజల దగ్గర ఉంది, కానీ మీ దగ్గర ఎక్కడుంది? మీరు ప్రజలు హృదయాలు పొందేటట్టు మంచి పనులు చేసుకోండి, అంతవరకే కదా. దాని తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉంటారో లేరో అనేది. అది మీరెవరు చేయడానికి? అంటే పోలీసు ఈరోజు ఉంది, మిగతా అధికారులు మీ రోజు ఉన్నారు. పులివెందుల ఎలక్షన్ చూసారా? ఆ ఎలక్షన్లు ఏ విధంగా జరిపారనేది వాళ్ళ మనస్తత్వం అక్కడే బయటపడింది. ఒక పోలింగ్ బూత్ తీసుకుపోయి వేరే పోలింగ్ బూత్లో పెట్టి 4 గంటలు 1000 మందిని 10,000 మంది ఓటర్లు ఉంటే 1000 మందిని బైండ్ ఓవర్ చేసి పెట్టేసి, ఒక ఊరు నుంచి ఎవరు మహిళలు బయటకు రాకుండా చేసి 6,000 మెజారిటీ. దాని తర్వాత 1000 వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళే గుద్దేశారు. మళ్ళీ ఎలక్షన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పేసి వాళ్ళే గుద్దేసి చేశారు. ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు వీలు పడితే అంతదాకా దిగజారేటట్టు ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయింది. అంటే ఇంకొకటి అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలోనే షర్మిల కొడుకు కూడా మళ్ళీ రాజకీయాలకు వస్తున్నారు, పులివెందుల నుంచి. మంచిదే, అలా ఒకే కుటుంబంలో ఇది చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమే, మీ అధినేతకు ఇబ్బందికరం మారే అవకాశం ఉందంట అనుకోవచ్చా? నేను అనేది ప్రజలు ఆ విధంగా చూడట్లేదు. ప్రజలు ఒక నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు కొన్ని రకాలుగా డిఫరెన్సెస్ రావచ్చు. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీకే జరిగింది, అంబానీ ఫ్యామిలీ నుంచి తీసుకోండి, ఎక్కడైనా కానీ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు, కొన్నిసార్లు అటు జరుగుతుంది. అది దానికి పరిపాలనకి ఎక్కడ లింక్ లేదు. ఆయనకి ఛాన్స్ వస్తే ఆయన ఎట్ట పరిపాలిస్తారో ప్రజలు చూస్తారు, ఆయన లేకపోతే వేరే ఆయన ఎట్లా చేస్తాడో తప్పకుండా చూస్తారు. 20 నెలల్లో ఖచ్చితం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అనే ధీమా నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఒకసారి చూశారు ఆయన, మీరు గమనించండి, ఎంతోమంది నాయకులు ఆయన దగ్గరికి పోయారు. నాయకులు పోయి ఆయన్ని ఒక్కసారి అబద్ధం ఆడండి సార్ మీరు అన్నారు. రైతు భరోసా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఒక్కసారి అబద్ధం ఆడండి, దాని తర్వాత చూసుకుందాము, ప్రస్తుతం మన దగ్గర మేనిఫెస్టోలో ఏం లేదు కదా. అప్పుడు ఆయన ఎన్నోసార్లు చెప్పారు, చూడండి మనం ఒక్కసారి అబద్ధం చెప్తే ఇంకోసారి ప్రజలు మనల్ని నమ్ముతారా అని. ఎంత పర్వాలేదు, నేను ఓడిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం అబద్ధం మాత్రం చెప్పను అని చెప్పేసి 3వసారి, ఇది 2014లో అదే, 2019లో అంతే, 2024లో కూడా. 2019లో మేనిఫెస్టో ఏం చెప్పారో నాకు తెలిసి 99% అమలు చేసిన ఒకే ఒక సీఎం వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఏం చేసినా కానీ చెప్పినా కానీ జరిగేదే చెప్తాడు కానీ అబద్ధం మాత్రం చెప్పడు అనేది. అందుకు ఇది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది. 2029లో మాత్రం తగిన బుద్ధి చెప్తారు. అయితే కేవలము గత ఎన్నికల్లో 24-23 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి హామీలు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా సీఎం అయ్యేది. అయితే మా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు మాత్రం చెప్పడు. చాలామంది చెప్పమన్నా కూడా ఆయన చెప్పలేదు. అయితే అధికారం ముఖ్యం కాదని కూడా ఆయన చెప్పారు.
చెప్పడం జరిగింది. అయితే ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. 2029లో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని కూడా మేకపాటి విక్రమరెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్నారు. వీడియో ప్రదీప్ గయాజా టీవీ ఆత్మకూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.